నమస్తే అశోక్ గారు. ఏంటి ఫైనల్కి వచ్చేసినట్టుంది. చూస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. సీట్ల దగ్గర ఏదో కొంచెం డిస్కషన్ నడుస్తుంది. ఏంటి వ్యూ ఎలా ఉంటుంది? చెప్పండి. అంటే అందరికి నమస్కారం అండి. డిబేట్ లో పాల్గొనే వాళ్ళకి బేసిక్ గా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు ఒక కొలికి వచ్చినట్టుగానే భావించాలి. ఎందుకంటే ఒక నేషనల్ పార్టీగా 2 దఫాలు ఒక పార్టీ అధ్యక్షుడితో మాట్లాడారంటే ఈ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఒక అవగాహన రావడానికే మాట్లాడతారు. జనరల్ గా వద్దు అని చెప్పడానికి మాట్లాడాల్సినంత అవసరమే ఉంది. రెండో అంశం, 2 మెచ్యూర్డ్ పార్టీలు కాబట్టి ఆ కలిసి పని చేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సీట్లు కూడా పెద్ద పంచాయతీ ఉండకపోవచ్చు. కానీ ఒక రోజు అటో ఇటో ఉండొచ్చు, కానీ సీట్లు కాడ తెగకపోవడం అంటే ఉండదు. ఏదన్నా ఉంటే పొత్తు పెట్టుకోవాలని వద్దనే చోట గందరగోళం ఉంటుంది. కానీ పెట్టేసుకోవాలని తర్వాత ఒక నేషనల్ పార్టీలుగా బీజేపీ, సుదీర్ఘ కాలం అధికారం తెలుగుదేశం పార్టీ మెచ్యూర్డ్ గానే బిహేవ్ చేస్తాయి. 1-2 సీట్లు అటు ఇటు అయినా కూడా. కాబట్టి పొత్తు పెట్టుకోవాలని ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయిన తర్వాత మిగతా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది మొదటి అంశం. కాబట్టి పరిణామాలు చూస్తుంటే పొత్తు కుదిరేట్టుగా ఉంది. మీరు అన్నట్టు ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ ప్రధానమైంది. 2 మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు వివిధ ఛానల్స్ లో చేస్తున్న వ్యాఖ్యలు కానీ మాట్లాడుతున్న తీరు చూసినప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటుందో చాలా కాలం పాటు చెప్తూ వచ్చారు. కానీ బీజేపీ ఇంకా చెప్పట్లేదు, పొత్తు పెట్టుకున్న ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మేము ఎందుకు తెలుగుదేశంతో పోతున్నాం వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. ఇంకా టాక్స్ నడుస్తా ఉంది. కాబట్టి తెలుగుదేశం మాత్రం ఇండైరెక్ట్ గా చెప్పేస్తా ఉంది. జనసేన కూడా చెప్పింది. ఎందుకంటే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకుంటే ప్రతిపక్షాల ఓట్లు చీలకూడదు కాబట్టి అని జనసేన అంటా ఉంది. తెలుగుదేశం పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి చెప్తుంది. బీజేపీ మాట వీళ్ళు చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మేమని చెప్పి. ఈ రెండిట్లో ఎంత విశ్వసనీయత ఉండేదనేది చూడాలి. ముఖ్యంగా జనసేన అపోజిషన్ ఓట్లు చీలకూడదు అంటా ఉంది. నిజంగా అపోజిషన్ ఓట్లు చీలకూడదు అనుకుంటే వాళ్ళు కాంగ్రెస్ ను మొదట ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అంటే 2019 మనం ప్రామాణికంగా తీసుకుంటాం. 2024 ఏమవుతుందో ప్రజలు చెప్తారు. 2019లో బీజేపీ కన్నా 3 రెట్లు కాంగ్రెస్ కి ఎక్కువ ఓట్లు. వాళ్ళు దాదాపు అప్ టు 2%, 1.5, 1.6% వచ్చినాయి. ఆ తర్వాత వామపక్షాలు అవన్నీ చూసుకోవచ్చు. కాబట్టి వాళ్ళని అమరు చేయాలి కదా. నిజంగా ప్రతిపక్షాల ఓట్లు చేయకూడదని జనసేన భావిస్తే ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళు పిలుచుకోవాలి. ఫస్ట్ వాళ్ళని పిలుచుకోకుండా బీజేపీ ఎందుకు పోతున్నారు? అది అర్థం కాని ప్రశ్న. రెండో అంశం, ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైనా కొత్త పార్టీలు చెప్తే అర్థం చేసుకోవచ్చు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఎట్ట అవుతుంది? ఆల్రెడీ అయిపోయింది. వీళ్ళు చూసేసినాం. ఒక షో 2014 నుంచి 2019 కొత్తది కాదు కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి ఎలా ఉంటుందో రుచి చూసేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2014 నుంచి 2019 వరకు. కాబట్టి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుందన్న అంచనా అందరికీ ఉంది. అలాంటప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి లాభం. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ లో అధికారంలో ఉంటారు కాబట్టి. ఈ లాజిక్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇక్కడే మౌలికమైన ప్రశ్న. ఎందుకు యాక్సెప్టెన్స్ కొంత పరిమితి ఉంది. ఎందుకు అంటున్నానంటే 14 నుంచి 19 వరకు ఒక అనుభవం ఉంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమి. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రం అధికారంలో, ఢిల్లీలో బీజేపీ అధికారం ఉంది. వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకోకుండా మంచి గౌరవప్రదమైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. 14 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ఏం సాధించింది, 19 నుంచి 24 వరకు ఏం సాధించిందని రేపు ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. ఈ రోజు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిందని మీరు, నేను, జనసేన అవన్నీ పక్కన పెడితే, ఎవరైతే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో జనసేన, తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడారు మనకన్నా. నా పాయింట్ అదే సార్. ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు టీడీపీ, జనసేన ప్రజలు ఒప్పుకుంటున్నారు. జనసేన, బీజేపీ ప్రజలు ఒప్పుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అంటేనే ప్రజలు ఎక్కడో జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది కదా. ఎందుకంటే 2014లో చూశారు, 2019లో ముగ్గురు ఒంటరిగా పోటీ చేసినప్పుడు చూశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తుంటే బీజేపీని అన్నిసార్లు తిట్టి, అన్నిసార్లు మాట్లాడి, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్లు అన్నారు, అదన్నారు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేస్తుంటే ప్రజల్లో ఆ విశ్వసనీయత, ఆ యాక్సెప్టెన్సీ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్. అదే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జనసేన ఏమంటుంది? బీజేపీతో పొత్తు పెట్టుకుంటే లాభం, నేను ప్రతిపక్షాల ఓట్లు చేరకూడదు. అది లాజికే కాదు. ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ పిలవకుండా వీళ్ళు పిలిస్తే అట్లా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, జనసేన బీజేపీ రాష్ట్రానికి 14 నుంచి 18 వరకు అన్యాయం చేసిందని మీరు, నేను అనాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇది పాచిపోయిన లడ్డు తీసుకుంటూ వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారని. అంటే బీజేపీ ఏం పాచిపోయిన లడ్డు ఇచ్చినట్టు సర్టిఫికేట్ తినేదో బయటకు వచ్చేసారు మీరు. తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష ఎందుకు చేసింది? ఈ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని వాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టారు. ఇప్పుడు ఇద్దరు ఏం చెప్పదలుచుకున్నారు? 2018 నుంచి 19 వరకు అన్యాయం చేసిన బీజేపీతో పోదలుచుకున్నారా, లేదా బీజేపీ ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకుంటుందని మీకు ఏమైనా చెప్పిందా? అంటే మేము 14 నుంచి 18 వరకు బాగా చేయలేదు,
19 వరకు 24 వరకు కొంత మేరకు చేసినాం, ఇంకా బాగా చేస్తాం అని ఏమైనా మీకు చెప్తారా వాళ్ళు? కాబట్టి మొదటి దఫా మీ అలయన్స్ ఫెయిల్ అయిన అలయన్స్ గా మనం చెప్పాల్సిన అవసరం ఆ పార్ట్నర్లుగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం చెప్పింది కాబట్టి మీరే బయటకు వచ్చారు. ఇప్పుడు ఏమని పొత్తు పెట్టుకుంటారు? కాబట్టి రెండోది 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి ఒక మోడల్ చూపించు, ఒక మోడల్. అదేంటి మోడల్? పొత్తు లేదు కానీ ఇద్దరు కలిసి పని చేసుకుందాం, మీతో మీ జోలికి మేము రావు, మా జోలికి రాదు, మాకేదో మాకు ఇవ్వాల్సింది మాకే అని ఇది ఇచ్చిపుచ్చుకునే ద్వారా వివరించారు. దీనివల్ల ఎక్కువ లాభం వచ్చిందా? నిస్సందేహంగా 14 నుంచి 19 వరకు కన్నా 19 నుంచి 24 వరకు ఎక్కువ నిధులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్. ఇది మనం చెప్పడం కాదు. రోజు 2 ఛానల్ పెట్టుకొని చూసినామంటే జగన్మోహన్ రెడ్డి ఏం అడిగి అది ఇస్తున్నాడని ఎవరు చెప్తున్నారు? మనం చెప్పట్లే, ఆస్థాన ఛానల్ చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అడగడం, ఈయన ఇవ్వడం. బీజేపీ రాష్ట్రాలు గడియట్లేదంట, బీజేపీ అనేది ఇదే మాట్లాడుతున్నారు. ఇదే ఇన్ని రోజులు మాట్లాడినారు. మరి ఇప్పుడు మీతో పొత్తు పెట్టుకుంటే అంతకన్నా ఎక్కువ వస్తుందా? ఇది అందరూ చెప్తున్న మాట ఏంటంటే బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుంది, వాళ్ళు పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి న్యాయం అని. ఈ ఇద్దరు పార్టీలు చెప్పగలవా? 19 నుంచి 24 జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు వచ్చిన లాభం కన్నా మేము ఎక్కువ చేస్తాము అని వీళ్ళిద్దరూ చేస్తాము అని బీజేపీ చెప్తే ఎంతో ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని కొంత తీసుకుంటారు. కానీ ఇన్ జనరల్ గా మాట్లాడితే ఇది తెలియని కారణాలు ఏమున్నాయి అది వాళ్ళే చెప్పాలి. ఇవన్నీ పైకి చెప్తున్న కారణాలు ఎందుకు బీజేపీతో పొత్తు కోసం రెండు పార్టీలు ఇంట్రెస్ట్ చూపడం వెనకాల బయటికి చెప్పుకోవడానికి కారణాలు ఏమున్నాయో తెలియదు. కానీ ఇదైతే బయటికి చెప్తున్న కారణాలు అయితే మాత్రం ప్రజలు అయితే పెద్దగా విశ్వసిస్తారని నేను అనుకోను. రైట్ సార్, ఇంకో పాయింట్ క్లారిటీ చేయండి. ఇప్పుడు దళితులకు సంబంధించి కానివ్వండి, మైనార్టీ ఓట్లకు సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా టీడీపీకి కొంత ఎడ్జ్ ఉంటుంది. వాళ్ళకి 2014లోనో 19లోనో అసలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి వాళ్ళకంటే ఒక సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బీజేపీ యాడ్ అవటం వల్ల అది నెగిటివ్ అయిపోతుంది, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు బీజేపీ వస్తుంటే ఎవరికైనా అడ్వాంటేజ్ అవ్వాలి, లాభం అవ్వాలి, 1%, 0.5% ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగం ఉండాలి. లాస్ అవుతున్నా కూడా వీళ్ళు ఎందుకు పదే వెళ్తున్నారు అనేది నా పాయింట్. అంటే అదే తెలియని కారణాలు ఇంకా నేను మన ఇద్దరు చోలో మాట్లాడుకోవాలి, వాళ్ళు చెప్పాలి. పాయింట్ ఏంటంటే బేసిక్ నా పాయింట్ ఏంటంటే ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయని నేనైతే అనుకోవట్లేదు. బేసిక్ గా బీజేపీ తెలుగుదేశం ఓట్లు కానీ తెలుగుదేశం బీజేపీ ఎందుకు ట్రాన్స్ఫర్ గా అసలు రేపు పొత్తు పెట్టుకున్న తర్వాత తెలంగాణలో చంద్రబాబు గారు శిష్యుడు కోట్లే ఇస్తాడా, బీజేపీ కో ఇస్తాడా తెలియదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక రౌండ్ పోయి చేసినారు, తెలుగు గాంధీ భవన్ వరకు పోయి చేశారు జెండాలు ఎత్తుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి మావాడని చెప్పి. రేపు రేవంత్ రెడ్డికి మావాడికి వేస్తారా, శిష్యుడికి వేస్తారా, అలయన్స్ పార్ట్నర్ కి వేస్తారా చూడాలి. బేసిక్ గా బీజేపీయే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిందని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు చెప్పుకొచ్చారు. మరి అట్లాంటి బీజేపీ పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నంత మాత్రం తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంత తిట్టిన తర్వాత బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఈ ఓట్లు 40% ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతాయా? కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ కావడానికి కూడా చాలా పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే అయిష్టతో కూడుకున్న పొత్తే కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మీరు చూడండి, మొన్న ఎన్నికల్లో అభ్యర్థులు అనౌన్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఈ పొత్తుకు ఈ అనౌన్స్మెంట్ కి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పాడు. అది పక్కన చంద్రబాబు గారు ఏం చెప్పారు? వాళ్ళు వస్తే అన్నాడు. వస్తే మిగతా అడ్జస్ట్ చేసుకో, వస్తే అడ్జస్ట్ చేసుకోవడానికి ఆశీస్సులు ఉన్నాయని పార్టీ నాయకుడు చెప్పినానికి ఎంత డిఫరెన్స్ ఉంది? అంత డిఫరెన్స్ ఈ పొత్తుల్లో ఉంటుంది. నా అంచనా ప్రకారం ఈ ముగ్గురి అలయన్స్ అనేది ముగ్గురికి భారమే, పరస్పర ప్రయోజనం కాకుండా పరస్పర భారంగానే ఉంటాయి. ఇది ఆ ఎన్నికలు అంటే ఓడిపోతారు గెలుస్తారనే పాయింట్ చెప్పట్లా, ఎంతో కొంత లాస్ తప్ప ఈ అలయన్స్ ఎవరికి కూడా ఒకరికొకరికి పెద్ద అదనపు ప్రయోజనం అయితే యాడింగ్ పాయింట్ గా అయితే ఉండదు. రైట్